గౌరవనీయులు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ సుజనా చౌదరి గారి ఆదేశాలతో 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ గారు డివిజన్ పరిధిలోని పలు వీధుల్లో బ్లీచింగ్ కొట్టించి ఇంటింటికి తిరిగి కుటుంబ సభ్యులను పలకరించుకుంటూ ప్రైజర్పేట మాతంగి జేమ్స్ వీధిలో అనారోగ్యంతో చనిపోయిన జొన్నలగడ్డ రిత్విక కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వారి తల్లికి ఆర్థిక సాయం చేసి ముందు కూడా కుటుంబానికి భరోసా ఇచ్చి ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అదే వీధిలో నివసిస్తున్న రెడ్డిపల్లి మోసెస్ గారి ఇంట్లో టైఫాయిడ్ తో బాధపడుతున్న వారి మనవరాల్ని మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ అలేఖ్య గారు, డాక్టర్ సుధా గారు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తీసుకుని వెళ్లి జరుగుతున్న ట్రీట్మెంట్ ని కనుక్కొని ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ కి అవసరమైనచో వెంటనే తెలియజేయాలని వారికి సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ జిల్లా మోర్చా వైస్ ప్రెసిడెంట్ కొమర కిరణ్ గారు, రాష్ట్ర బీజేపీ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. బాబు చనిపోయిన రోజు నేను వచ్చాను సార్ మాట్లాడాలి అంటే ఏమైంది ఏమన్నారు అని. అప్పుడు చెప్పారు 6 months బ్యాక్ ఆయన చనిపోయారు సూసైడ్ చేసుకుని. సో అప్పటి నుంచి ఇంకా వీళ్ళ మదర్ దగ్గర ఉంటున్నారు పిల్లలతో. ఆఫీస్ కూడా చేస్తున్నారంట సార్. నేను భయపించడానికి ఏదో చేశాడని చెప్పాను. నీ పిల్లడేనా? అవును, నా దృష్టికి వచ్చింది ఫోటోకి లోపలికి. భయపిస్తాను, పిల్లల్ని భయపించడానికి ఊరేసుకుంటున్నానని చెప్పి ఊరేసుకుంటాను. ఏదమ్మా ఒక ఫోటో? సరే, ఇప్పుడు ఈ పిల్లడికి రిపోర్ట్స్ ఏమైనా ఇచ్చింది డాక్టర్ గారు? వైరల్ హెమరేజిక్ ఫీవర్ అని చెప్పి అన్నారు సార్. ఎన్విరాన్మెంట్ కాదు, జస్ట్ వైరల్ ఫీవర్ వచ్చి ఇన్ఫెక్షన్ అది మరి డీటెయిల్గా అంటే డీటెయిల్గా మాకు కావాలి అని లెటర్ రాసి ఇచ్చాను. వాళ్ళకి 3 days లో మనకి ఇన్ఫార్మ్ చేస్తాము, ఫైల్ సబ్మిట్ చేస్తాము. బాబు పేరేంటమ్మా? జొన్నలగడ్డ రిత్విక్. ఆ రిపోర్ట్స్ అన్ని గ్యాదర్ చేయండి ఒకసారి, మనం పెడదామా? ఓకేనా? మెల్లగా ఎవరికి రాలేదా? పెట్టిద్దాం. కొత్త స్టార్ట్ అవ్వలేదు. పిల్లలు ఏమైనా చదువుతున్నారమ్మా? చిన్న బాబు స్కూల్కి వెళ్తున్నావు నాన్న? రే బాబు స్కూల్కి వెళ్తున్నావా? ఇక్కడ మట్టావాదర్ స్కూల్ లేదా? నీళ్ళు మరపెట్టుకుని వాళ్ళు మందు పడతారని కొట్టించండి. లోపల ఏం చదువుతారు బయట నుంచి ఇప్పుడు బాబు కార్యక్రమాలు అన్నీ అయిపోయిందా చేయడానికి? మరి మీరు పనులు చేస్తారా? మీరు ఏమైనా పనులు చేసుకుంటారా? క్లినిక్ లో పని చేస్తారా? ఈ పాప వెళ్తే దగ్గరని పిల్లలకి ఇబ్బంది చేసాలి. మీరు అంతా చూపిస్తాను. ఓకేనా? డైలీ 4 రోజుల నుంచి తెలియనే జ్వరం వాళ్ళదైతే ఆపాము. జ్వరం అయితే ఇప్పుడు టెంపరేచర్ కంట్రోల్ అయింది. ఇప్పుడు బాగానే ఉన్నారు. వామిటింగ్స్, మోషన్స్ అట్లా ఏం లేదు. ఇంకా బ్లీడింగ్ కూడా పళ్ళ నుంచి బ్లీడింగ్ అట్లా ఏం లేదు. మొత్తం బాగానే ఉంది. వీక్గా ఉన్నారు. రిపోర్ట్స్ అయితే బాగానే లేదు. వైరల్ ఫీవర్ ప్లేట్లెట్స్ అవి కూడా కొంచెం తగ్గినాయి, కానీ మరి డౌన్ అయితే ఏం వెళ్ళిపోలేదు. మిగతా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కొంచెం టెస్ట్ రిపోర్ట్స్ స్లోగా తగ్గిపోతుంది. వాటర్ కూడా కాస్ట్ చల్లార్చుకుని తాగాలి సార్. మేము పప్పాయ ఇచ్చారు, ఒకటేమో డోలో రోజు వేసుకుంటాం. క్యాలిఫిట్ అదే యాంటీబయాటిక్ వేరే ఏమైనా వాడతారు? ఏమి ఇచ్చారు ఒకసారి చూపిస్తారు. అంటే వాళ్ళ మామయ్య ట్రీట్మెంట్ ఆయన చూస్తారండి. తీసుకొచ్చేది 3 ఇచ్చారు. మార్నింగ్ విజయవాడ
పశ్చిమ నియోజకవర్గంలో నా 49వ డివిజన్లో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ సుజనా చౌదరి గారు ఆదేశాలకు అనుసారంగా ఏ డివిజన్లో అయినా సరే డయేరియా కేసులు కానీ, టైఫాయిడ్ కేసులు కానీ, మలేరియా కేసులు కానీ ఉంటే వెంటనే ట్రీట్మెంట్ చేయించమని ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. అలాగే ఈ రోజున ప్రైజరపేటలో మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి ఇక్కడ మన్నేపల్లి విశాలి మోజెస్ గారి ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ మనవరాలకి టైఫాయిడ్ అని చెప్పి 3 రోజుల నుంచి బాధపడుతుందనంటే ఇవాళ డాక్టర్ అలేఖ్య గారిని మెడికల్ ఆఫీసరు, అలాగే డాక్టర్ సుధా గారు మెడికల్ ఆఫీసర్ని, అలాగే ఏఎన్ఎంని, అలాగే ఆశా వర్కర్ని వెంట పెట్టుకొని ఈరోజు ఈ ఇంటిని దర్శించడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు డాక్టర్స్ వాళ్ళు ఉన్నటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా ఆల్రెడీ రిపోర్ట్స్ చేయించుకున్నారు, వాళ్ళు మెడికల్ టెస్టులన్నీ చేయించుకున్నారు. దాని ప్రకారం అయితే ఇది మామూలుగా కామన్గా వచ్చేటువంటి ఫీవరే తప్ప బాధపడాల్సినటువంటి అవసరం ఏం లేదని చెప్పని అనటం జరిగింది. అయితే ప్లేట్లెట్స్ 1,50,000 ఉండాలి, 1,30,000 ఉన్నాయి. దానికి పెద్దగా అంటే జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ కామన్గా తగ్గుతూ ఉంటాయని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. సో ఇట్లాగే 49వ డివిజన్లో కానీ, పశ్చిమ నియోజకవర్గంలో కానీ అన్ని డివిజన్లో కూడా మా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు రాకూడదు. మున్సిపల్ అధికారులు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అన్ని కూడా సిద్ధంగా మేమందరం కూడా రెడీగా ఉన్నాం. ప్రజాప్రతినిధులుగా ప్రజలందరికీ అందుబాటులో ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏ ఇంట్లో కూడా ఎవరైనా సరే మా 49వ డివిజన్లో ఎవరైనా టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, డయేరియాతో కానీ ఎవరైనా బాధపడుతున్నట్టయితే నేను నా 49వ డివిజన్ కార్పొరేటర్ అనే గ్రూప్ ఉంది, అలాగే 9381047757 నా నెంబర్ కూడా నోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రజలకి నిత్యం 24 గంటలు అందుబాటులో ఉంటా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.